హాయ్ అండి, సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్. ఈరోజు బెండకాయ ఫ్రై చేయండి. చూడండి, బెండకాయలు కడిగి ఆరబోసుకోవాలండి. ఆరబోసుకునే తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. పెన్నం పెట్టుకొని అర్ధ కిలో తీసుకునే బాగా క్లీన్ చేసుకొని ఆరబోసుకోవాలండి. కట్ చేసుకొని ఎండలో క్లాత్ వచ్చి ఆయిల్ పోసుకుని, నేను మొన్న కాకరకాయల ఆయిల్ కూడా పోసినండి కొద్దిగా ఉంటే. వేడెక్కినాక బుడ్డపప్పులు కొద్దిగా పోసుకోవాలండి. వేయించుకోవాలి బుడ్డపప్పులు కొద్దిగా, ఒక గుప్పెడు బుడ్డపప్పులు వేయించుకున్న తర్వాత అవి పక్కకు తీసేసుకోవాలండి. అవి వేగలేదని మళ్ళా పోసినండి. నేను పచ్చిగా ఉంటాయి అన్నమాట, వేగకుంటే. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. వేయించినాక ఒక కప్పులో తీసి పెట్టుకున్నాండి. కప్పులో తీసి పెట్టుకున్న తర్వాత బెండకాయలు వేయించుకుందామండి. బెండకాయలు వేయించుకుందాం. ఒక స్పూను కారం, సాల్ట్, ధనియాల పొడి, ఒక గుప్పెడు కరివేపాకు ముందుగానే పట్టుకోవాలండి. పక్కన లైట్గా వేసి పెట్టుకోవాలి ఆయిల్లో. వేసి పక్కకు తీసి పెట్టుకోవాలి అది కరివేపాకు. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. బెండకాయ ఫ్రై 15 రోజులునే బాగుంటుందండి. ఎక్కడైనా టూర్ పోయినప్పుడు పెట్టుకొని పోవచ్చు. అంతటా పక్కకు తీసి పెట్టుకోవాలండి. వద్దులే, వచ్చాడా నీళ్ళేమో ఆఫ్ చేయపోగా. పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు బెండకాయలు వేయించుకోవాలా. పిల్లలు ఇష్టంగా తింటారండి ఆ పప్పులు, ఈ బెండకాయ ఫ్రై. బాగా అన్నం తినకుండా ఉంటారు కూడా పిల్లలు బాగా తింటారండి. మనకు జ్వరం వచ్చినప్పుడు, మనకు కూడా నోరు బాగాలేనప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగా తినొచ్చండి. కారం కావాలంటే ఇంకా కారం వేసుకోండి. ఉప్పు తక్కువ పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసిన, మళ్ళీ కొద్దిగా లాస్ట్న చూసి వేసుకోండి. వేగిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగా మెత్తగా ఉండవన్నమాట. ఇలా వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత చూసుకోండి, గట్టి పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ పక్కన ఉంచుకోవాలండి. ఇంకా మనం ఏదైనా కూరలలో వాడుకోవచ్చు అండి అది ఆయిల్. అట్లా పక్కకు తీసి పెట్టుకోవాలా. పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పక్కన ఒక గిన్నె వంపుకున్న తర్వాత ఇది తీసి పెట్టిన బెండకాయ ఫ్రై వేసుకొని, ఉప్పు, కారం, ఒక స్పూన్ కారం వేసినండి అర్ధ కిలో బెండకాయలకు. నేను కొంచెం సాల్ట్, మనం కొద్దిగా వేసుకున్నాం కదా వేగేటప్పుడు, కొంచెం సాల్ట్ సరిపోయినంత, కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి. మనం వేయించి పెట్టుకునే బుడ్డపప్పులు, కరివేపాకు లాస్ట్ని వేసుకోవాలండి. ఇంకా అట్లా
ఇంకా స్టవ్ బంద్ చేసేయండి. ఇంకా బంద్ చేసిన తర్వాత ఇంకా ఆ కరివేపాకు అప్పుడు పప్పులు వేసుకోండి. అట్నే పెన్నంలో ఒక 10 నిమిషాలు ఉన్నియండి. ఉన్నించిన తర్వాత అది హైట్కు బాగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట బెండకాయలు. క్రిస్పీగా ఉంటాయి. అట్లా ఒక డబ్బాకు గాజు బౌల్ ఉన్న గాజు సీసాలోకి తీసుకోండి. మనకు టూర్లకు పోయినప్పుడు బాగుంటాయండి. ఇది తీసుకొని పోవచ్చు ఇట్లా ఎంచుకొని. బాగా జ్వరం వచ్చిన వాళ్ళకు, నోరు బాగాలేని వాళ్ళకు తిన్నీకి బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటాయి బెండకాయలు. ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇది బెండకాయలు. అలా చేసుకోండి. మనం ఆరబెట్టుకోవాలండి బెండకాయలు. బాగా ఎండలో ఆరబెట్టుకుంటే ఒక గంట బాగా వచ్చాయి. తొందరగా ఎగుతాయి. ఆయిల్ పట్టుకోండి అసలు. Like, share, and subscribe to my channel.